ఏమబ్బా నువ్వు కరెక్ట్ గా చూసినా ఆడేనట్టు వెళ్ళింది. ఇటే వెళ్ళాడు సార్. అదే పొట్టిగా స్టైల్ గా ఉంటాడు, పేరు అడిగితే మాస్ అంటాడు, ఆడేనా? కరెక్ట్ సార్. వాడే. వాడి దగ్గర రివాల్వర్ కూడా ఉంది, అందులో బుల్లెట్లు కూడా ఉన్నాయి. ఆ రివాల్వర్ కోసం ఈ బాట్లో ఆ రివాల్వర్ పోతే పోయింది, ఇంకొక రివాల్వర్ కొనుక్కోవచ్చు. రివాల్వర్ పోతే నా ఉద్యోగం తప్పింది. అప్పుడు ఇదే డ్రెస్ వాచ్మెన్ పెట్టారబ్బా. మీ పర్సనాలిటీకి ఆపోజిట్ అయినా బానే ఉంటుంది. మీరు చాలా స్మార్ట్ గా ఉంటారు. ట్రాఫిక్ లో ఉన్నప్పుడు నా మనసులో ఏది ఉంటే అది చెప్పేయాలనిపిస్తుంది. చెప్పి మీరు చాలా గొప్ప ఫిగర్. వింటున్నారా సార్? ఫిగర్ అని లేడీస్ కదా అంటారు. ఏ మగోళ్ళ మట్టికి మంచి ఫిగర్లు ఉండరా? గుంగి వాళ్ళకంత టేస్ట్ లేదు. నువ్వు చెప్పబ్బా. మీరు కత్తిలా కచెక్కమంటే ఉందబ్బా. నువ్వు కంటిన్యూ దిగితే కంటిన్యూ చేస్తా. ఎందుకు వీళ్ళు ఎప్పుడు మీ వెనకాలే ఉంటారు. సెక్యూరిటీ ఎట్లా? మీరు కొంచెం స్టైల్ మార్చుకోవాలి. ఎట్లా ఆపితే చెప్తారు. ఆపాను. ఎందుకు ఆపమన్నావు? రండి చూపిస్తాను. ఏంటబ్బా చూపించేది? మీరెక్కడికి? వద్దా? ఎంతమంది ఎందుకు? అవునులే, వీళ్ళందరినీ చూస్తే ఆడు చంపైపోడు. మీరైనా ఉండండి అబ్బా. అలాగే సార్. నేను వెళ్ళి వాడిని బెదిరించో బుచ్చగించో నా తుపాకి నేను తెచ్చుకుంటానులే. వెళ్ళండి. మీరు రోజు ఎక్సర్సైజ్ చేస్తుంటారా? మా ఇంట్లోనే ఉంది కదా జిమ్. అందుకే ఎలా ఉన్నారు. రండి. ఈడేందబ్బా మాస్గా దిగుతానని ఈ అడవిలో తీసుకొచ్చినాడు. వస్తున్నా. ఇదేందబ్బా పాట వస్తుంది, మనిషి కనపడతా లేదు. ఇటుపోయాడు. ఏడున్నావా? నేనే వాడి దొరికిన వాడు పెద్ద యాంటీ సోషల్ ఎలిమెంట్. ఆ సంగతి చాటుకెళ్ళిన తర్వాత తెలిసిందా? ముందే తెలిసిన. వాడేంటో తెలుసుకోవడానికి అక్కడ దాకా వెళ్ళాలా? మిమ్మల్ని ఫిగర్ అన్నప్పుడు తెలిసింది. మరి విషయం ముందు చెప్పాలా? కొన్ని మీరే తెలుసుకుంటే నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉంటారు కదా అని. తిరుగుతేట్లు ఏం చెప్పాలా? ఇద్దరు దొరికినట్టే దొరికి మిస్ అయిపోయారు. నా ఉసురు తగులుతారే, ఈ యాక్సిడెంట్ అయిపోయి మీ అవయవాలన్నీ పాడైపోవాలి. నేను ఇక్కడికి వచ్చినట్టు ఎవరికి తెలియకూడదు, రహస్యం. సరే సార్. కమాన్. రైట్ త్వరగా. వెనకాల ఎత్తుగా నా బాడీ గార్డ్ భీమన్ ఒకటి వస్తాడు. వాడు నా ఏంట్రా ఇది? మై గుడ్నెస్. బోట్ రాసి తీసుకొచ్చావా? పేపర్లో న్యూస్ ఇవ్వకపోయావా? బ్లడీ ఫుల్. కమాన్. ఎక్స్క్యూజ్ మీ. ఆలోచించు. ఛాన్స్ వదిలేసావరా? సరే ఇప్పుడు ఏం చేయాలి? 4 రోడ్లు ఎటుపక్క వెళ్ళాడో తెలియడం లేదే. రే అటు చూడు, వీడెక్కడ చూసినట్టుంది. రే అటుపక్క చూడరా మదన్. వాడెలారా సడన్ గా పంచి కట్టుకుని? రోజు మారు వేషం వేసి తప్పించుకుందాం అనుకున్నారా? రే ఊరికే చెప్పకూడదురా, వాడు జగత్కెలాడిరా. సరే ఇప్పుడు ఏం చేద్దాం? క్లోజ్ గా ఫాలో చేసి వాడు పట్టేద్దాం. ఓకే. తెల్లదొరలా టైంకి వచ్చేసావే. సరే ఏమిటది చేతిలో? గరిట బాగు చేయించడానికి వచ్చా. రే అటు చూసావా?
చేతిలో ఏమిటి అది? AK-47 అంటే ఫుల్ భయంకరమైన మిషన్ గన్ రా. కూడా ఎవడరా పుట్టాడు? చూసావా, అక్కడ పొడుగోడు ఇక్కడ పుట్టోడు రకరకాల సైజుల్లో మనుషులు పెట్టుకున్నాడు. వీడు సామాన్యుడు కాదురా, కొంచెం జాగ్రత్తగా ఫాలో చేయి. వాడు ఎస్కేప్ అయ్యాడు ఎలారా? బెంగళూరు ఫోన్ చేసి వాడు ఎక్కడుంటాడో బాస్ అడిగి తెలుసుకుందామా? వాడు బాగా డబ్బున్నవాడరా, ఏదో 5 స్టార్ హోటల్లో దిగుంటాడు. మెడ్రాస్ సిటీలో 4-5 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి, ఈజీగా కనిపెట్టేయచ్చురా. చూచుటకు బహు చిత్రంగా ఉన్నది ఈ జలపూరి. అదేంటి అలా విసిరేశారు? పానీ సేవించితిమి, పాత్ర పారవేసి. అయ్యో, అది కూడా తినడానికే. ఇది కూడా ఒకసారి పట్టుకోండి, చూపిస్తాను. ఇలా బాగుండు. మిత్రమా, తీర్థ ప్రసాదములు ఒకేసారి సేవించినట్లున్నది. జలపూరి తాత సుఖీ భవ. వెళ్ళిపోతున్నారంటే బిల్లు కట్టాలండి. బిల్లు అనినా? మెక్కిన దానికి చెల్లించాల్సిన రొక్కం. ధనమా? గుప్తా. మిత్రమా, తాత ధనము ధనము. 1000 రూపాయల 50 రూపాయల బిల్లుకి ఇంత పెద్ద నోట? చిన్నదివ్వయ్యా. చిన్నదట. అలాగే తాత, చిన్నది చిన్నది. తీసుకోండి. సుఖీ భవ సుఖీ భవ. నాది కూడా అదే. ఆడది అక్కిని లెవెల్ మొదలు పెట్టారు. ఓహో, ఎన్టీఆర్ లెవెల్ ఫినిష్ చేస్తాను, కూర్చో. ఆడది సృష్టికి మూలం, ఆడది సృష్టి నాశనానికి మూలం. ఏం టచ్ చేశారు సార్? సెంటిమెంట్ మీద టచ్ చేశారు సార్. ఎక్కడో డీప్ గా టచ్ చేశారు సార్. మీ ముగ్గురు కలిసి నన్ను టచ్ చేయకండి, కూర్చోండి. ఆడది పుట్టగానే పూర్తి ఆడది అనిపించుకోదు. పుట్టగానే 25 మార్కులు తెచ్చుకుంటుంది. పుష్పవతి అయినప్పుడు 50 మార్కులు తెచ్చుకుంటుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని 75 మార్కులు సంపాదించుకుంటుంది. ఒక బిడ్డకు తల్లి కాగానే 100 మార్కులు తెచ్చుకుంటుంది. అలాంటి అలా 100 మార్కులు తెచ్చుకున్న పరిపూర్ణమైన స్త్రీని లే, ఏమిటి నువ్వు చేస్తున్న పని? పెదాలు తడుపుకుంటున్నాను సార్. ఇప్పుడు పెదాలు తడుపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఏంటి సార్, ఏ కారణం లేకుండా చీటికి మాటికి నాతో గొడవ పెట్టుకుంటారేంటి? డియర్ ఫ్రెండ్స్, బయటేమో ఎండ, క్లాస్ రూమ్ లోనేమో వేడి. మన పెదాలు ఎండిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? తుకారా, నువ్వు చెప్పు. గుడ్. మాలతి, నువ్వేం చేస్తావు చెప్పవే. ఫ్రెండ్స్, మీరంతా ఏం చేస్తారో ఒకసారి మాస్టర్ చూపించండి. చూసారా చూసారా, మీరే పెద్దలు తట్టుకుంటున్నారు. కొలంబస్ లా చాలా గొప్ప విషయం కనిపెట్టావు అనుకుంటున్నావా? నువ్వు చాలా తెలివైందని ఒప్పుకుంటున్నాను. వెళ్ళి కూర్చో. కూర్చో. ఆడది పెంకు లేచిపోద్ది. ఈ రోజు నుంచి వారం రోజు బెంచ్ ఎక్కి నిలబడు. వారం రోజుల మామ నిలబడు మామ. వారం రోజులంట. అమ్మో, నేను చచ్చిపోతా. పవన్ కళ్యాణ్ సాంగ్
లెటర్ బాబు దీన్ని తట్టుకోలేకపోతున్నాను ఇక్కడ వెనకాల మా హిటిక్ డాన్స్ చూస్తే అసలు ఆకలే అనిపించదు తెలుసా? ఫుల్గా తినేసి ఎవరిని చూసిన ఆకలేదులే. రితిక్ ఈస్ గ్రేట్. పర్లేదులే, అన్నయ్యల గురించి వెళ్ళి మాత్రం ఫీల్ అవ్వచ్చు, తప్పులేదు. చిచి అన్నయ్య. షట్ అప్. హి ఈస్ మై డ్రీమ్ బాయ్. డైలీ నా కల్లోకి వస్తాడు తెలుసా? అంత భయంకరంగా ఉండడా? ఏడ్చవలే, అసలు ఆ ముక్కు ఆ రంగు సూపర్ అనుకో. రంగా మనకున్న రంగు ఆడికి ఉందేంటి? ఒకసారి ఎండలోకి వచ్చి చూడమని దెబ్బతో నలబడిపోతాడు. అదే మనం అయితేనా ఎవరు గ్రీన్ ఎవరు బ్లాక్. పనిగాడు కొత్త క్యాండిడేట్ ఎవర్రా? ఫినిష్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. షీ ఈజ్ మై లవ్. జెట్ ఎయిర్వేస్ లో పనిచేస్తుంది, పేరు లిల్లీ. అవునా తల్లి? యా. మరి ఆ శ్రీదేవి సంగతి ఏం చేసావురా? ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? మీకు లేట్ అయినట్టుంది, అక్కడ దిల్ చేతగా వెయిట్ చేస్తుంటాడు, మీరు పదండి. మరి లిల్లీ సంగతి ఏం చేద్దాం? అందుకు నేను ఉన్నాగా. లిల్లీ నీకు టైం అయింది, నువ్వు వెళ్ళాలి. ఓకే, మళ్ళీ కలుద్దాం. ఓకే బై. డోంట్ బి సిల్లీ. పద పద. అవునరా, నువ్వేంటి లిల్లీ ముందు అలా అడిగేసావు? మరి ఎలా అడగల చెప్పరా? అలాగే అరే, ఇంతకీ శ్రీదేవి సంగతి ఏంట్రా? అంతగా ప్రేమించినోడు ఎందుకు వదిలేసావు? నేనేం వదిలేదు. మరి అరే అదే వదిలేసిందిరా. దాని ప్రేమట లెక్కలేదు తెలుసా? ప్రేమలో లెక్కలే ఉంటాయరా? ఉంటాయమ్మా, అది లెక్కలేనంత మంది బాయ్ ఫ్రెండ్స్ దొరుకుతుంది. పైగా ఎప్పుడు ఆ వేణువాడితో దొరుకుతుంది తెలుసా? నువ్వు చేసేదేంట్రా ఇప్పుడు? ప్యూర్ లవ్. ఇదెన్నాడురా? దిస్ ఇస్ ఫైనల్ యార్. ఆహా, లాస్ట్ టైం కూడా ఇదే చెప్పా. ఆ రోజు మీరు సరిగా వెళ్ళలేదు, అప్పుడు సెమీఫైనల్ అని చెప్పాను. పదండి. ఏంట్రా మంచి హుషారుకున్నావా? సింగపూర్ నుంచి నా పిల్ల వచ్చేస్తుందిరా. అయ్య బాబోయ్ బాబోయ్, అలాగైతే నేను సెంట్రైన్ చేసుకోవాలరా. అరే ఈ సంగతి ముందే తెలిస్తే ఫుల్గా రెడీ అయ్యి వచ్చాడు కదా. అరే సింగపూర్ వైపు ఎలా ఉంటుందో చూడాలి. నా పిల్ల వస్తుంటే మీరు ముత్తబోతానంటారంటరా? ఒరే ఉడాయ్, నా పిల్ల వచ్చేస్తుంది. అదిగా నేనే డోర్ తెరుస్తా. రంగి ఎవడ్రా నువ్వు? నేనే సుబాయ్, రంగిని. రంగనే వచ్చాను. సింగపూర్ లో ఆపరేషన్ చేయించుకొచ్చాను. పిల్ల పీచు లేకుండా ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నావే? ఇది ఆ ఆపరేషన్ కాదు, ఆడది మగాడయ్యే ఆపరేషన్. అంటే సింగపూర్ లో శీలం కాపాడుకోవడానికి మగాడిని అయిపోయాను సుబాయ్. ఓహో, సింగపూర్ వెళ్ళిన రంగి సింగయ్య వచ్చినమాట. భలే ఉత్కేసిందా? ఎంత పనిచేసేవే నీ అమ్మ కడుపు మాడ. రేపటి నుంచి ఊర్లో ఉన్న మగాళ్ళంతా నీ పిల్లం ఈ అంట కదా, ఈ అంట కదా, అది క్రికెట్ స్కోర్ అన్నట్టు అడుగుతారే. నా బతుకు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసావు కదే. ఎందుకు సుబాయ్ కుమిలిపోతావు? ఆ మాటకొస్తే వాడికంటే ఎక్కువ మేమే కూలిపోతున్నాం. ఎన్ని కళలు కన్నా నీ చేత్తో సెంట్రాయించుకుందామని. చేత్తో ఏం కాదు, దూత్తో. దూది కాదు, దురద గుట్టాకుతో రాసుకున్నట్టు అయింది. ఒరే, నా రంగు ఇలా అయిపోయిందని నేను బాధపడుతుంటే నాకన్నా ఎక్కువ బాధపడతారా మీరు? డోంట్ వరీ సుబాయ్, నువ్వు వేరే పెళ్లి చేసుకో. మరి నువ్వా? నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాను, త్వరలో మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నాను. కార్ లోనే ఉంది. మోనికా, కమ్ ఆన్ మై డార్లింగ్, కమ్ ఆన్. ఈ అమ్మాయి నా కాబోయే వైఫ్. నువ్వు మగాడిగా మాత్రమే కాకుండా కూడా ఒక సెటప్ కూడా తీసుకొస్తావా? ఓకే ఓకే సుబాయ్, పెసరట్ తిని చాన్నాళ్ళైంది. నాకు మోనికాకు స్పెషల్ గా 2 పెసరట్లే. 2 పెసరే. థాంక్యూ. దీని బట్టలు భలేకున్నా ఈ రోజు ఉతికేస్తే పడైపోతుంది. ఒరేయ్ దుబాయ్ సుబ్రో, నాకు చిన్న డౌట్ రా. ఏంట్రా? ఆడది మగాడుగా మారిన నీ పెళ్ళం నీకేమవుతాడు? మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మునీకా నీకేమవుతుంది? వాళ్ళిద్దరికీ బిడ్డ పుడితే నీకేమవుతాడు? నేనేమని పిలవాలి? పిల్ల పుడితే నీకేమవుతుంది? నేనేమని పిలవాలి? ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పెళ్ళానికి మగాడుగా మారిన నీ పెళ్ళం ఏమవుతుంది? మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మునీకా నీ పెళ్ళానికి ఏమవుతుంది? వీళ్ళ పిల్లలు నీ పిల్లల్ని ఏమని పిలవాలి? మీ పిల్లలు వీళ్ళ పిల్లల్ని ఏమని పిలవాలి? ఈ ప్రశ్నకు తెలిసి సమాధానం చెప్పకపోయావు నీ తల వెయ్యి వక్కలైపోతే. ఆల్రెడీ అయిపోయింది. నువ్వు ఇంకొక ప్రశ్న వేసావంటే తలుపేసుకోండి. అలాగే. అమ్మయ్యా, వచ్చావా? రా. లాభం లేదండి. మీ అక్కయ్య గారు. మా అక్కయ్య గారు ఏం చెప్పమంటారండి? జ్యోతిలక్ష్మి తాగి వదిలేసిన మధ్య క్లాస్ లో అయిపోయిందండి నా బతుకు. జ్యోతిలక్ష్మి మధ్య తాగితే జయమాలి దాహం తీరుతుందా? తీరదనుకోండి, కాకపోతే నా పరిస్థితి ఈ వేళకు వదిలేయండి. రేపు ఫస్ట్ షిఫ్ట్ లో మీ దగ్గరికి. ఈ రోజు గంజి గతిలేదు కానీ రేపటికి పరవానం అన్నట్ట. అలా ఉంది. నిన్ను నమ్ముకున్నందుకు నన్ను నేను పువ్వు పెట్టి కొట్టుకోవాలి. భగవంతుడా.
ఒళ్ళింతలా వాసిందే. ఎంతమంది కొట్టారేటండి? ముందు ముగ్గురు నలుగురేనమ్మా కొట్టింది. కొడుతూ ఉండగా ఒకడు ఇంకోడికి ఫోన్ చేసి ఫ్రీగా ఉంటారా రా భయ్యా, ఒక చక్కాగాడు దొరికిండు అన్నాడు. వాడన్నాడు నేను బిజీగా ఉన్నాను రా, కావాలంటే వాడిని ఇక్కడ పంపు నేను చూసుకుంటాను అన్నాడు. వీళ్ళ కోట యొక్క కుక్కల బండిలో పడేసి అక్కడికి పంపించారు. అక్కడ 7గురమ్మ. వాళ్ళకి ఎంత బలం ఉందో అంతా నా మీద ప్రయోగించి కొట్టారు. కొట్టి నన్ను ఒక ఆటోలో ఎక్కిచ్చారు. సరే మన ఇంటికే పంపుతున్నారు కదా నమ్మి మరి ఎక్కి కూర్చున్నాను. ఆ ఆటో వాడు తిన్నగా తీసుకొని మర్రి చెట్టు కింద ఆపాడు. ఆ మర్రి చెట్టు కింద 11 మంది అమ్మ 3 గంటల సేపు ఊపిరాడక ఆగి ఆగి కొట్టారు. కొడితే కొట్టుకోండు అని వదిలేశాను. వదిలేశారా? వాళ్ళ కొట్ల లేదు. కొడుతున్నప్పుడు ఒకడు అన్నాడు, ఎంత కొట్టినా తట్టుకుంటున్నాడు రా, వీడు చాలా చాలా మంచివాడు అన్నాడమ్మా. నేను నొప్పి పుట్టినట్టు ఎంతసేపు అమ్మా నటించేది. బాధపడకండి, మీరు ఇన్ని తన్నులు తింటానికి కారణమైన ఆ ప్రియుని వదిలిపెట్టకూడదు. అది మాత్రమేనా? తాతయ్య సొత్తు మనవరాలకి సొంతమని తెగ కులుగుతోంది. దాన్నే నువ్వు సొంతం చేసుకుంటే ఉందిలే మంచి కాలం ముందు ముందునా తన్ననా తన్ననా. బాబు, ఆఫీసర్ గారి గదికి దారి. మీ పేరు రాంబాబేనా? అవును. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వచ్చారా? అవును. మీకు పెళ్ళయిందా? ఇంకా కాలేదు సార్. మీకు దోవ నేను చూపిస్తాను సార్. రండి సార్, రండి రండి సార్. వెరీ గుడ్ డిసిప్లిన్, బ్యూటిఫుల్ మేనర్స్, ఐ లైక్ యూ. అలాగే, ఓకే ఓకే, షూర్. సార్, ఇందాక మీరు అడిగిన రాంబాబు గారు పాపం కరెక్ట్ టైంకి వచ్చారు సార్. గుడ్ మార్నింగ్ సార్, ఐ ఆమ్ రాంబాబు. సరే, ఆయన అమితాబ్ బచ్చన్ అని లెవెల్లో చెప్తున్నావు. అదేంటి ఆ ఫైల్ దాస్తున్నావు? దొంగ సర్టిఫికేట్లా? చచ్చా, అసలు సిసలైన నికార్సైన సర్టిఫికేట్లు సార్, కావాలంటే చూడండి. సార్, కెన్ ఐ టేక్ దిస్ సీట్? కూర్చోవచ్చా? ఇంకాస్త టైం ఉంది, నిలబడు. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు అరిచావు? అబ్బే ఏం లేదు సార్, రాత్రి చూసిన టీవీ ప్రోగ్రామ్ గుర్తుకొచ్చింది. వస్తాను సార్. ఏమిటో అలా ఏర్పడల్లా గోడకెత్తుకుపోయావు? అబ్బే ఏం లేదు సార్, ఇలా నుంచుంటే చల్లగా హాయిగా ఉంది సార్. టిపికల్ కేస్. సర్టిఫికేట్స్ అన్ని సరిగ్గానే ఉన్నాయి. ఇలా మంచి మార్కులు, మంచి కాండక్ట్, మంచి హెల్త్ అన్ని బానే ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే వెంటనే జాయిన్ అయిపోమంటారా? మళ్ళీ వచ్చేస్తుంది. ఆగు, తొందరపడకు. ఏమిటయ్యా, ఏమైంది నీకు? ఏం లేదు సార్. నీకు ఇప్పుడు 25 సంవత్సరాలు కదా? నిన్ననే వచ్చాయి సార్. ఐసి, నీకు పెళ్ళిందా? ఆర్ యు మ్యారీడ్? ఇంకా లేదు సార్, అయినా అప్పుడే నాకు పెళ్ళేది సార్. నేను ఇంకా బ్రహ్మచారినే సార్. వెంటనే జాయినింగ్ రిపోర్ట్ రాసివు, టైం లేదు. థ్యాంక్ యూ సార్. అలాగే. ఇక నుంచి నువ్వు మా ఆఫీస్ స్టాఫ్వి, నేను నీకు బాసుని. అండర్స్టాండ్? ఎస్ సార్. 2 సంవత్సరాల వరకు ఏ కారణం చెప్పకుండా నిన్ను ఉద్యోగం నుంచి పీకేసే అధికారం నాకుంది, తెలుసా? తెలుసు సార్, కానీ షో, నేను చెప్పేది విను. నేను చెప్పిందే పని, నువ్వు చేస్తానన్నది పని కాదు. అందుకే సార్ రాత్రింబవళ్ళు కష్టపడి శ్రమించి. కబుర్లు చెప్పకో, ముందు వెళ్ళి కొండతో నీళ్లు పడరా. సారీ సార్, కొండతో నీళ్ళ? ఎస్. నేనా? అవును, నువ్వే. చెప్పేది విను, అది డ్యూటీ. ఏ అబ్జెక్షన్ ఏమైనా ఉందా? అదే లేదు సార్. ఎందుకుంటుంది సార్? లేదు సార్. వెరీ హ్యాపీ సార్, వెరీ వెరీ హ్యాపీ సార్. వెళ్తాను సార్. వెళ్ళు. మళ్ళీ ఏమిటి వెధవ బ్రహ్మచారి వేషాలు వీడు?